ధర్మేంద్ర ప్రధాన్ యూనియన్ మినిస్టరు, 5 గవర్నర్లు ఇంతమంది ఈ కార్యక్రమానికి వస్తూ ఉంటే ఈ ఊరిని అంతా కూడా గొప్పగా అలంకరించాలి. ప్రతి బోర్డులో కూడా పత్రికా పరకాల్లో కూడా తెలుగు భాషతో ఉండాలి. ఈ 5-6 నెలల్లో తెలుగు భాష తోరణాలు ప్రతి చోట ఉండాలి అన్న ఉద్దేశంతో చేస్తున్న ప్రయత్నం. ఎంతోమంది మహనీయులు ప్రకాశం జిల్లాలో ఉదయించారు. భాష కోసం ఎంతో గొప్ప వ్యవసాయం చేశారు వాళ్ళు. ఇక్కడ సంగీతం, సాహిత్యం, చలనచిత్ర పరిశ్రమ, కొంతమంది గొప్ప భాషకి సేవ చేయడం జరిగింది. భాషకి గొప్ప సేవ చేయడం జరిగింది. ఇటువంటి సమయంలో అంత పెద్ద తెలుగు మహాసభల్లో మీరు మన అమరావతిలో చూసినప్పుడు 450 కటౌట్స్, ఫ్లెక్సీలు ప్రాంగణం అంతా పెట్టాం. తెలుగు వెలుగుల ప్రాంగణం. ఎటు చూసినా సరే మీకు ఒక తెలుగు వెలుగు కనిపించింది మాకు. అలా ఎంతోమంది మహనీయుల విగ్రహాలు కూడా పెట్టడం జరిగింది. ఇవాళ నేను పొన్నూరు శ్రీనివాస్ తోటి, కొండారెడ్డి గారితో, వెంకటేశ్వర గారితో, రమేష్ గారితో మాట్లాడినప్పుడు ఈ ముందే మనం అందరం వీళ్ళందరినీ స్మరించుకుంటూ వెళ్దాము. ప్రతి నెల కూడా ఈ తెలుగు వెలుగులు ప్రకాశం జిల్లా నుంచి ఏ రంగమైనా కావచ్చు, భాషకి, సంగీతానికి, సాహిత్యానికి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా స్మరించుకుని కొంతమంది పేరు మీద అవార్డులు ఇచ్చి మనం గౌరవిద్దాము. ఆ కుటుంబీకులను కూడా గౌరవించేటువంటి ప్రయత్నం చేద్దాము అన్నది మా ఉద్దేశం. రేపు జరబోయే తెలుగు మహాసభల్లో ఒంగోలులో ఉన్నటువంటి సాహితీ సాంస్కృతిక సంస్థల్ని గౌరవించడం ప్రధాన వేదిక పైన, కొంతమందిని సదస్సుల వేదిక పైన. ఘన పుణ్యం తెలుగు జీవితాన తీర్చలేని తండ్రి రుణం తెలుగు. ఇది సంపూర్ణంగా ఆంధ్ర సారస్వత పరిషత్ నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమం. మా బోర్డు మెంబర్స్ 4 గుంట్లో బాగా. ముఖ్య అతిథి డాక్టర్ మాస్టర్ గజల్ శ్రీనివాస్ గారికి, అలాగే వేదిక అందించిన పెద్దలకు, ఇక్కడికి ఈ సాహితీ సదస్సుకి పాల్గొనడానికి వచ్చిన అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. సాహితీ అభిమానులకు మరియు నా తోలం రాళ్లసీమ మాత్రమే కాదు, రత్నాల వంటి కవులను, రచయితలను కన్న పుణ్యభూమి. అద్దంకి శాసనం మనము ఈరోజు మాట్లాడుకున్న తెలుగు పద్యానికి ఆది రూపం. పండరంగడు వేయించిన అద్దంకి శాసనం తొలి తరువోజు పద్యం ఇక్కడే పుట్టింది. అంటే తెలుగు కవిత్వానికి ఊపిరి పోస్తున్న నేల మన ప్రకాశం జిల్లా. సాహితీ దిగ్గజాలు మన జిల్లా అందించిన కొందరు ప్రముఖుల గురించి ప్రస్తావించడం ఈ వేదికలో ఎక్కువగా ప్రస్తావించలేము. కొద్దిగా కవిత్వంలో ఒకరైన ఎర్రన గారు, అలాగే తన నృసింహ పురాణంతో ఈ ప్రాంతాన్ని పుణ్యతం చేశారు. అలాగే నామిని సుబ్రహ్మణ్యం నాయుడు గారు, అలాగే శివారెడ్డి గారు, ఎంతోమంది తమ కవిత్వంతో సమాజంలోని అసమానతలపై గొంతెత్తిన దీశాలు ఇస్తుంటుంది. భాష అనేది మన అస్తిత్వం. ప్రపంచం ఎంత వేగంగా మారుతున్నా మన మూలాలను కాపాడుకోవాల్సిన బాధ్యత మన సాహితీవేత్తలపైన ఉన్నది. ఈ సదస్సు అటువంటి గొప్ప వారసత్వానికి నేటి తరం యువతకు అందించాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా తెలుగు భాష కోసం ఒక తపస్సులా తన మీద వేసుకొని ప్రపంచమంతా కూడా తెలుగు భాష వైపు చూసేలాగా మన తల్లి ఒడిలో మనం నేర్చుకున్న భాష మన కనుమరుగైపోతుంది. ఒకప్పుడు తెలుగు భాష ఉన్నది అని అనుకోకుండా తెలుగు భాష మనం ఎలా అయితే మన ఇంటిని, మన కుటుంబాన్ని, మన తల్లిని ప్రేమిస్తామో మన భాషను కూడా అలాగే ప్రేమించాలి. తెలుగు భాష అనేది ఇప్పుడు మన గజల్ శ్రీనివాస్ గారు ప్రస్తుతం కేవలం తెలుగు బాలల కోసమే ఒక ప్రపంచ తెలుగు మహాసభలు పెడితే ఎంత బాగుంటుంది అనే ఒక ఆలోచన చేయటం నిజంగా అభినందించదగిన విషయం. దానికి ఈ స్కూల్ వేదిక కావటం, ఆ స్కూల్కి నేను ప్రిన్సిపల్గా ఉండటం, ఇవన్నీ కూడా ఎవరు ఏ ఫైనాన్స్ చేసినా ఏం చేసినా చివరికి పనిచేయాల్సింది మేమే కాబట్టి ఆ రకంగా దీనిలో మేము సంపూర్ణంగా భాగస్వాములు అవుతున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. ఇక ఈరోజు ప్రత్యేకంగా ప్రకాశం జిల్లాలో ఉండేటువంటి విశిష్టమైన వ్యక్తుల గురించి, వారు తెలుగు భాషకు చేసినటువంటి మహోన్నతమైన సేవ గురించి మనం
తెలుసుకుంటూ ముందుకు వెళ్ళాలి అని, దానికి సంబంధించి ఒక మంచి సావనీరు ఒక జ్ఞాపికని వారు ఈ విధంగా తయారు చేయాలి అని చెప్పి సంకల్పించుకొని దానికి అంగంగా ఈ సదస్సులు ఏర్పాటు చేయటం నిజంగా చాలా ఆనందించదగిన విషయం. కనుక ఈరోజు కార్యక్రమానికి ముఖ్య సంచాలకులు అని ఏదో 2 పేర్లు వేశారు మాకు. ఇక్కడ మా సంచాలకత్వం అంతా కూడా మీ అందరికీ సరైనటువంటి ఆతిథ్యం ఇవ్వటం వరకు కూడా ఉన్నది. కనుక దయచేసి మీరు అందరూ కూడా ఇక్కడ స్కూల్లో ఉండేటువంటి అన్ని సదుపాయాలని సరిగ్గా వినియోగించుకోమని చెప్పి ప్రార్థన చేస్తూ ఉన్నాం. మార్నింగ్ 9 o'clockకి మీకు బ్రేక్ఫాస్ట్ అక్కడ అరేంజ్ చేయడం జరిగింది, కానీ చాలా తక్కువ మంది వచ్చారు. ఇప్పుడిప్పుడే అందరూ వస్తూ ఉన్నారు. మధ్యాహ్నం వరకు భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. దయచేసి అందరూ వచ్చి అక్కడ భోజనం స్వీకరించండి. ఈ మధ్యలో మీకు చిన్న ఆంధ్రప్రదేశ్ సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో ఆంధ్రమేవ జయితే అన్నటువంటి నినాదంతో బాలల రచయితల మహాసభలు అన్నటువంటిది డిసెంబర్లో నిర్వహించడానికి ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు ఈ నెక్స్ట్ జెన్ ఇంటర్నేషనల్ స్కూల్లో. దీనికి ప్రారంభ సూచికంగా ప్రకాశం తెలుగు వెలుగులు అన్నటువంటి శీర్షికతోటి ప్రకాశం జిల్లాలో ఎవరైతే సంగీతంలో, సాహిత్యంలో, వివిధ రంగాలలో ప్రముఖులు ఎవరైతే ఉంటారో వారి జీవితాన్ని గురించి రేఖామాత్రంగా తెలియజేసేటటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం ప్రకాశం జిల్లా తెలుగు వెలుగులు అన్నటువంటి పేరుతోటి దీన్ని శ్రీకారం చుట్టారు. ముఖ్యంగా మనకు ప్రకాశం జిల్లా అంటే సంగీత త్రయంలో ఒకరైనటువంటి త్యాగరాజస్వామి, మరొక అయినటువంటి శ్యామశాస్త్రి, అలానే సాహిత్యం త్రయంలో ఒకడైనటువంటి ఎర్రన్న మహాకవి ఈ గడ్డ మీద జన్మించినటువంటి వాళ్ళే. అటువంటి ఆ వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని ఇప్పటి వరకు కూడా అనేక మంది ప్రముఖులు ఈ గడ్డ మీద ఆవిర్భవించినటువంటి వాళ్ళు ఉన్నారు. ముఖ్యంగా ఎవరైతే ఈ గడ్డ మీద ఉండి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందినటువంటి కవులు, రచయితలు, అలానే వివిధ రంగాల్లో ఉన్నటువంటి ప్రముఖులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తెలుగు వెలుగులుగా గుర్తించి వారి మీద ఈ ఉపన్యాస కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి దీనిని ఒక పుస్తకం రూపంలో తీసుకొచ్చి రేపు జరిగేటటువంటి ఆ మహాసభల్లో, ప్రపంచ మహాసభల్లో రాష్ట్రపతి చేత ఈ పుస్తకాన్ని ఆవిష్కరణ చేయబోతున్నారంటే ఇది ప్రకాశం జిల్లా సాహిత్యానికి, సంగీతానికి, వివిధ రంగాలకి దక్కిన గౌరవంగా మనం భావిస్తూ ఇంతటి బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని 4వ ప్రపంచ మహాసభల్ని ఒంగోలు వేదికగా నిర్వహిస్తున్నటువంటి గజల్ మాస్టర్ గజల్ శ్రీనివాస్ గారికి ప్రకాశం జిల్లా రచయితల సంఘం పక్షాన వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వారు అడిగారు నన్ను ఇందులో పాల్గొనడానికి రిజిస్ట్రేషన్ ఏర్పాటు చేశారా అని. మనము ఈ బాలల ప్రపంచ తెలుగు మహాసభల్లో పాల్గొనడానికి ఇండివిజువల్గా అంటే కల్చరల్ ప్రోగ్రామ్స్లో సోలో పెర్ఫార్మెన్స్ ఎవరిది కూడా ఒప్పుకోము. ఒక 15 నిమిషాలు ఒక పాఠశాలకు ఇస్తాము. అందులో 200 నుంచి 250 మంది పిల్లలు ఆ కార్యక్రమంలో పాల్గొనాలి. హరికథ 3 ఉంటారు, బుర్రకథ, ఇవన్నీ కూడా వేరే వేదికలు. వాటిలన్నింటినీ కూడా మనం స్క్రూట్నీ చేసి ఎక్కడికెక్కడ వారిని సెలెక్ట్ చేస్తున్నాము. ఇంకపోతే వారు అడిగిన ప్రశ్నకి కవి సమ్మేళనంలో పాల్గొనాలి, పద్య పఠనంలో పాల్గొనాలి, కథాపట్టణంలో పాల్గొనాలి అన్న దానికి ముందు మేము జూన్, జూలై నెలల్లో పిల్లలకి ఒక ట్రైనింగ్ ప్రోగ్రాం పెడుతున్నాం. వాళ్ళందరికీ శిక్షణా శిబిరాలు ఆన్లైన్లో చేస్తున్నాము. ఆన్లైన్లో చేసిన తరువాత 1000 మంది పిల్లలు తయారైన తర్వాత అప్పుడు ప్రకటన ఇచ్చి వెబ్సైట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేయించుకోమని చెప్తాం అన్నమాట. అదే ఈ లోపల మనం ఏంటంటే పిల్లలు అలా పుట్టుకురారు కదా, మనం ఆంధ్ర సారస్వత పరిషత్తు ఆన్లైన్ ద్వారా, అంతర్జాలం ద్వారా ఆటవెలదిలో పద్యం ఎలా రాయాలి, తేటగీతిలో పద్యం ఎలా రాయాలని పంతుల వెంకటేశ్వరరావు గారి చేత మేము వారికి క్రాష్ ప్రోగ్రాం పెట్టించి శిక్షణా ప్రోగ్రాము, అలాగే కవి సమ్మేళనంలో కూడా పిల్లలు కూడా జిల్లాల వారీగా పాల్గొనేట్టుగా చేసి అందులో వచ్చినటువంటి బెస్ట్ పిల్లలు తీసుకుని మనం 1000 మంది పిల్లల చేత కవి సమ్మేళనం చేయించబోతున్నాం. 500 మంది పిల్లలు పద్యాలు రాయడం, పద్య గానం చేయబోతున్నారు. అలాగే తోలుబొమ్మలాట కానివ్వండి, చిందు భాగవతం కానివ్వండి, అనేక కార్యక్రమాలు, పౌరాణిక నాటకం, సాంఘిక నాటకం, ఇవన్నీ కూడా 16 సంవత్సరాలు పిల్లలే వేస్తారు. దానికి సంబంధించినటువంటి ప్రాసెస్, ప్రణాళిక ప్రారంభమైంది.